టీడీపీ ప్రతీకార చర్యలో లేకుంటే రెడ్ బుక్ అనుకోవచ్చు మనం ఒక చెప్పాలంటే. లోకేష్ గారు రెడ్ బుక్‌లో ఉన్న కొంతమంది అయితే టార్గెట్ అయ్యారు ఆల్రెడీ. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక పక్కన శ్రీరెడ్డి అరెస్ట్ అయింది. దాని ముందు పోసాని మురళీకృష్ణ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అతను అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. రీసెంట్‌గా చూసాం అతనికి చాలా శ్వాసకు సంబంధించిన కొంచెం ఏదో ఇబ్బంది ఉంది. అతనికి బెయిల్ కూడా రావడం చూసాం మనమైతే. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఒక క్లారిటీ అయితే ఉంది. ఏంటంటే రెడ్ బుక్‌నైతే అమలు క్లియర్‌గా చేస్తున్నారు. దీనిలో రెడ్ బుక్‌లో ఇంకా ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కూడా ప్లాన్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 53 రోజుల పాటు జైల్‌లో ఉంచారు కాబట్టి, ఆ ప్రతీకారం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా రోజా ఉంటుంది ఆ లైన్‌లో. ఆ తర్వాత విడుదల రజనీ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకెవరున్నారు లైనప్‌లో కొడాలి నాని. ఎస్పెషల్‌గా కొడాలి నాని ఎందుకంటే విడుదల రజనీ కన్నా కూడా ఎక్కువ రోజా కూడా కొంచెం ఎక్కువ మాట్లాడిందప్పుడు. కాతే ఆహ్, కొడాలి నాని అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన రీసెంట్‌గానే బైపాస్ సర్జరీ కూడా చేసుకొనొచ్చాడు ముంబైకెళ్ళి. మరి అతనికైతే కొంచెం కుషన్ అయితే ఉంటుంది. అరెస్ట్ కాకుండా. ఎందుకంటే అరెస్ట్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా బెయిల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి అతనైతే ఆహ్, తప్పించుకుంటాడనుకోవచ్చు. ఒక రకంగా కూడా వంశీ అయితే చిన్న కేస్ అది పెట్టి కేస్ లాంటిది. ఆ కేస్‌ని పక్కన పెట్టుకొని దాదాపు ఇన్ని రోజుల పాటయితే జైలు నుంచి బయటికి రాకుండా చూసారు వంశీనైతే. వంశీ తెలిసిందే కదా! ఖచ్చితంగా లోకేష్‌కి అసెంబ్లీలో కూడా మాట్లాడడం చూసాం. దానికి ముందు మాట్లాడాడు. గెలిచిన తర్వాత కూడా మాట్లాడాడు. ఒక్కొక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. మా అమ్మనన్నారనైతే మాట్లాడడం చూసాం. మా నాన్నగారిని, మా అమ్మని అన్నారనైతే మాట్లాడడం చూసాం. తెలిసింది ఆ రోజు వంశీ కొంచెం ఎందుకంటే చాలా రోజుల పాటు టీడీపీలోనే ఉన్నాడాయన. టీడీపీలోనే ఉండి తర్వాత అంటే రెబెల్‌గా మారి తర్వాత వైసీపీకైతే సపోర్ట్ చేయడం చూసాం. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు అతనైతే. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వంశీ అరెస్ట్ చేసి హింసించారా, కొట్టారా, తిట్టారా అంటే పక్కన పెట్టేస్తే అలాంటిదేం జరిగుండదు. కాపోతే మానసికంగా జైల్‌లో ఉండేసరికి మానసికంగా అయితే కుంగిపోయారు. అసలు జైలుకెళ్ళే ముందే